అది ఇచ్చేయి, ఆ గుడ్డ ఇచ్చేయి. అయ్యో చూసినావా ఎన్ని నీళ్లు కాల్సినావో. ఇక తీరా ఇక చాలు. ఐస్ క్రీమ్ తెప్పించమంటావా? చల్లగుంటాది. దొరికిందా? ఆ చిన్నోడు సచ్చినోడు సమాచారం దొరికిందా? పోయిన నా కోట్లు దొరికాయా? ఇంకా లేదు మేడం. ఎందుకమ్మా నీకు యూనిఫామ్? ఆఫ్టర్ ఆల్ ఒక చిట్ ఫండ్ దొంగను పట్టుకోలేకపోయావే, ఇక ప్రజల్ని ఏం కాపాడతావు? కరెక్ట్ గా చెప్పినావు తారా. ఇదిగో కిరణ్, నీకు శాత అయితే చెప్పు, శాత కాకుంటే ఈ కేసు మొత్తం నేనే టేకప్ చేస్తా. దరిద్రం వదులుతాది ఈ అమ్మది. మీరు టేకప్ చేయడానికి ఈమె దరిద్రం మొదలనికి ఏంది సార్ సంబంధం? చిన్నోడు చిక్కుతాడు, లెక్క దొరుకుతాది, ఈ అమ్మ దరిద్రం పోతాది. అదిరా. వాట్ ఏ స్వయం కృషి సార్. ఇదిగో భజగోవిందమ్మా, గుద్దినానంటే ఒట్టమూడు ఒక్కలైతాది ఏమనుకున్నావో. వాట్ ఏ ఎమోషన్ సార్. అబ్బా చేతులు తీరా సస్తా నన్ను చూడలేక. కిరణ్ సార్, ఇంతకీ మన కనకదారు లెక్క తీసుకొచ్చావా లేకుంటే నువ్వే కడతావా? సార్ డబ్బులు నేనెందుకు ఇస్తాను సార్? నువ్వే ఇవ్వాలి. రేపట్లోగా ఆ చిన్నోడిని పట్టుకోవాలి, లేదంటే డబ్బు నువ్వే కట్టాలి. లేకుంటే సస్పెండ్ చేస్తా. సార్ ఇది దుర్మార్గం సార్. అవు అవు ఈమె దుర్మార్గురాలే. ఏంట్రా నేను దుర్మార్గురాలనా? అన్నది మిమ్మల్ని కాదులేండి మేడం. నాకు అర్థమైతాంది. కావాలని మీ అందరూ కలిసి నా కనకధారను ఏదో ఒకటి అంటారు. లేదు సార్, ఖచ్చితంగా చిన్నోడిని పట్టుకుంటాను సార్. మీ డబ్బులు మీకు అప్పగిస్తాను సార్. ఆ నమ్మకంతోనే నిన్ను ఇడిచిపెడతాండా. ఏంది ఇడిచిపెడుతున్నారు? ఇన్నవా సార్ నిన్ను ఇడిచిపెడుతుండంట, మళ్ళీ నీకు సెక్యూరిటీ లెక్క గిట్ట ఏమన్నా ఉండమంటావా? ఒరే సీనుగా, గవర్నమెంట్ దలుచుకుంటే నిన్ను హెడ్ కానిస్టేబుల్ నుంచి మళ్ళా కానిస్టేబుల్ కి మారుస్తాది. కానీ ఈ అమ్మ దలుచుకుందనుకో, పొయ్యే దండకార్యంలో ఆకులు పెరుక్కుంటా ఉంటావు, సస్తావేమనుకున్నావు. వాట్ ఏ మర్డర్ ప్లాన్ సార్. నాయనా నీకు దండం పెడతా, ఆపరా నీ భజన. సార్ 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 వీడెవడ్రా వీడు? ఇదేమైనా కమిషనర్ ఆఫీసా, రైతు వదారా? ఎవడు పడితే వాడు లోపలికి ఉరుక్కుంటా వస్తాడు. కాపాడండి సార్, కాపాడండి సార్. అరే నాకు అర్థమైంది. అరే భజగోవిందమ్మ నాకు కాపాడంట వాడు. సారీ సార్. సుధాకర్ మీరేంటి ఇలా వచ్చారు? చిన్నుడు చిన్నుడు నన్ను చంపేశానన్నాడు మేడం. చిన్నోడు చంపేస్తానన్నాడా? అసలు చిన్నోడు దొరక 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 మేము చస్తావున్నావురా. యాడుండరా? నువ్వేడు చూసినావురా? చూశాను సార్. చెప్పు సుధాకర్, ఎక్కడున్నాడు? నేను ఇంటికి వెళ్ళే దారిలో కనిపించాడు మేడం. వాడి సంగతి ఎవరికైనా చెప్పినా, వాడు కొట్టేసిన చిట్టి లెక్కల డబ్బులు ఎవరికైనా చెప్పినా నన్ను చంపేస్తానని బెదిరించాడు మేడం. అంటే చిన్నోడు ఇక్కడ ఈ సిటీలోనే ఉన్నాడు సార్. ఇక్కడే తిరుగుతూ వాడి గురించి జనాలు పోలీసులు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటున్నాడు సార్. పారిపోయే కరెక్ట్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు సార్. అవును కిరణ్, మనకి మాత్రం కనపడ్డలేదు, మన చుట్టూ అందరికీ కనిపిస్తా తిరుగుతాడాడు, మనల్ని ఎర్రి పప్పల్ని చేస్తాడాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.